శ్రీశైలంలో దర్శనం కంప్లీట్ చేసుకొని మహానందికి బయలుదేరుతున్నాము. పిల్లకాయలంతా ఆకలితో నీరసపడ్డారని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ చేయించాలని చెప్పి ఇక్కడ సైడ్ లో ఆగాము. ఇక్కడ స్వామివారి ఆశ్రయం చాలా బాగా ఉంది. ఈ ఆశ్రమంలో మాకు వంట కార్యక్రమం రెడీ చేసుకున్నాము. మరియు ఇక్కడ టెంపుల్, ఈ చెట్లు చాలా బాగా నచ్చింది. డబ్బులు పెట్టినా మనకు ఇలాంటి ప్లేస్ దొరకదు. మనకు స్వామివారు కోతిని కూడా పెంచుతున్నారు ఇక్కడ. ఈ టెంపుల్, ఈ వృక్షాల మధ్యలో భోజనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లకాయలందరికీ లైట్ గా భోజనం చేస్తున్నాము. మళ్ళా మధ్యాహ్నం వంట కార్యక్రమానికి కూరగాయలు కడిగి చేసుకుంటున్నాము. ఇలాంటి ప్లేస్ లో వంట చేసుకొని తినాలంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ అద్భుతంగా నచ్చుతుంది. మాకు కూడా చాలా బాగా. మీరు ఇంట్లో వండుకొని తిన్నదానికి మరియు ఇలా బయట వచ్చి ఇలా ఆశ్రమంలో వండుకొని తిన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి మీరే వెళ్ళి చూడండి. అలా చెట్ల మధ్యలో కూర్చొని వంట చేసుకొని తింటే ఎంత బాగా ఉంటుందో, ఇంట్లో తినడానికి ఎలా ఉంటుందో. కుక్క కూడా చాలా దాహం వేస్తున్నట్టుంది. ఇప్పుడే నీళ్ళు పెట్టాము, తాగుతుంది.